నమస్తే. నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు. నేను స్టార్ హాస్పిటల్‌లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ గురించి ఎందుకు వస్తుంది? వచ్చిన వాళ్ళల్లో ఏ లక్షణాలు ఉంటాయి? దానికి ట్రీట్మెంట్ ఏమి అవైలబుల్ ఉన్నది అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను. మీకు కోవిడ్ టైంలో చాలాసార్లు వినుంటారు. కోవిడ్లో చనిపోవడానికి కారణము బ్లడ్ క్లాటు అనేది న్యూస్ పేపర్లో మనకు చాలా కామన్గా చూసాము. కోవిడ్ వచ్చిన వాళ్ళందరిలో కూడా డైమర్ అనే టెస్ట్ చేయించడము ఇలాంటిది మీకు తెలిసి ఉండే అవకాశం ఉంది. ఇది కోవిడ్ ఉన్న టైంలోనే కాకుండా మనకు అంతకుముందు ఇప్పుడు కోవిడ్ లేని టైంలో కూడా బ్లడ్ క్లాట్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి. ఇది దాదాపు టాప్ 10 డిసీజెస్లో ఒకటి అని కూడా చెప్పవచ్చు. డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటే ఏమి అంటే మన కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు, పాదం నుంచి గుండెకు తీసుకొని వెళ్ళే రక్తనాళాన్ని వెయిన్స్ అంటారు. ఇవి డీప్గా ఉన్న వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయినందువల్ల డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. మనకు బాడీలో బ్లడ్ అనేది కంటిన్యూస్గా క్లాట్ అవ్వకుండా సర్క్యులేషన్లో ఉంటేనే మన హార్ట్ నుంచి ఏ అవయవాలకి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళడము, ఆ కాలు నుంచి చెడు పదార్థాలు మళ్ళీ బ్యాక్ తీసుకొని రావడానికి రక్తం అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా కాకుండా రక్తము ఒక రక్తనాళంలో గడ్డకట్టినప్పుడు ఆ రక్తనాళానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తేడా అవుతుంది. ఈ డీవీటీ బ్లడ్ క్లాట్ అనేది అవ్వడానికి కారణాల్లో ముఖ్య కారణాలు ఏమి అంటే జర్నీలు చేయడం, లాంగ్ జర్నీస్ చేయడము, ఎస్పెషలీ కదలకుండా కాలు క్రాంపీగా ఉండడము అనేది చాలా కామన్ కండిషన్. ఇది కాకుండా ఆడవాళ్ళల్లో హార్మోన్స్ వాడడం వల్ల, ఎయిదర్ కాంట్రసెప్షన్ వాడడం వల్ల కానీ, లేదు పీసీఓడికి మందులు వాడడం కానీ, కాంట్రసెప్షన్కి వాడడం కానీ, లేదా ఐవీఎఫ్ ఇలాంటి వాటికి హార్మోన్స్ వాడినందువల్ల బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డీవీటీ అనేది వచ్చిన వాళ్ళల్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా కాళ్ళు వాయడము, సడన్గా నొప్పి పుట్టడము అనేది దీని ముఖ్య లక్షణాలు. మామూలుగా జర్నీ చేయడం కానీ, లేదా రాత్రి పండుకున్నాము పక్క రోజు లేసేసరికి కాలు కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బాగా నొప్పి ఉన్నది అనేది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక రకమైన స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాము. ఇది చేసినందువల్ల ఆ రక్తం నాళాల్లో రక్తం ప్రవహిస్తుందా లేదా, గడ్డ కట్టుకుందా అనేది మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇది కాకుండా రక్తంలో డైమర్ అనేది కూడా పరీక్ష చేసినందువల్ల డీవీటీ ఉన్నదా అనేది తెలుస్తుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినందువల్ల అసలు ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం వస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనికి వల్ల ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏమి అంటే ఆ రక్తనాళంలో రక్తం గడ్డగట్టింది అక్కడి నుంచి పైకి వెళ్ళి గుండె కానీ ఊపిరితిత్తులకు కానీ రీచ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బాడీలో తక్కువ అయ్యి హార్ట్ ఆగిపోయే అవకాశం కానీ, మనం తీసుకునే ఆక్సిజన్ అందక లంగ్కి వెళ్ళినప్పుడు చనిపోయే అవకాశము ఉంటుంది. ఇది కాకుండా ఆ రక్తనాళంలోనే రక్తం గడ్డగట్టి కొన్ని నెలలు ఆ రక్తం గడ్డ అట్లాగే ఉన్నందువల్ల ఏమవుతుందంటే అక్కడ వరకు బ్లాక్ అయిపోయి ఆ పాదం నుంచి పైకి వచ్చే రక్త ప్రసరణ అనేది తేడా ఉంటుంది. కాబట్టి స్లోగా కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల్లో కాళ్ళు నల్లగా అవడము, పుండ్లు పడ్డము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. వీటిని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం మనం. ఇలా ఈ 2 మనకు రాకుండా ఉండేందుకు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రెగ్యులర్గా వాకింగ్ చేయడము, ఎక్కువసేపు కదలకుండా ఉండడము అనేది మంచిది కాదు. ఈవెన్ మనం రాత్రిపూట బస్సులో ప్రయాణం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే కాళ్ళు కొంచెం సేపు కదిలిస్తూ ఉండడము, అప్పుడప్పుడు మధ్యలో కొంచెం దిగడం కానీ లేచి తిరగడం కానీ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది కాళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. ఈ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతూ ఉంటుంది. ఒకసారి కాలు వాసి నొప్పి అలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించినందువల్ల ఈ ప్రమాదకరమైన జబ్బుని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా 2 పద్ధతులు ఉంటుంది. ఒకటి అనేది ప్రతి వ్యక్తిలో కూడా రక్తం గడ్డకట్టినప్పుడు ఆ రక్తం మళ్ళీ గడ్డకట్టకుండా ఉండేందుకు హెపారిన్ సంబంధించిన మందులు అనేది వాడతారు. ఇది ఎయిదర్ ఇంజెక్షన్ రూపంలో కానీ లేదా నోట్లో ఇచ్చే మాత్రలాగా కానీ ఈ 2 రకాల పద్ధతుల్లో వాడినందువల్ల మళ్ళీ రక్తం గడ్డకట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ డీవీటీ అనేది వచ్చిన మొదటి 2 వారాలు లేదా 3 వారాల్లో మీరు
సరైన డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే కన్నా ఈ బ్లడ్ క్లాట్ని కూడా తీసేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీలో ఈ రక్తం ఈ బ్లడ్ క్లాట్ని తీసేసే పరికరాలు అనేది వచ్చినాయి. యాంజియోజెట్ అనేది, పెనెంబ్రా అనేది, ఇలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా మనము కీహోల్ సర్జరీ లాగా ఆ రక్తం ఎక్కడైతే గడ్డగట్టిందో అక్కడికి వైర్ని పంపించి ఆ రక్తం గడ్డని కరిగించి లేదా సక్ చేసేసి బాడీలోంచి బయటికి తీసేసి ఆ రక్తనాళంలో మళ్ళీ రక్తం నార్మల్గా ప్రవహించేటట్టు చేసే అవకాశం అనేది ఈ కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది మన స్టార్ హాస్పిటల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో డివిటీ అనేది ప్రమాదకరమైన జబ్బు. ఇలా వచ్చినప్పుడు డిలే చేయకుండా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తే మీకు దీనివల్ల కాంప్లికేషన్స్ లేకుండా నేను చెప్పినట్టు పల్మనరీ ఎంబాలిజం, గుండెకి కానీ లంగ్స్కి కానీ వెళ్ళే అవకాశాన్ని తగ్గించవచ్చు. అట్లాగే ఉన్న కాల్లో మళ్ళీ ఆ బ్లడ్ క్లాట్ తీసేసి రక్త ప్రసరణ మళ్ళీ మంచిగా జరిగేటట్టు చేసి కాళ్ళల్లో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తగ్గించే అవకాశాలు కూడా మీకు స్టార్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.